వస్తున్నాడు, రేపు వస్తున్నాడు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈస్ శివ. రేపు ఓజీ ట్రైలర్ డే. హల్చల్ రచ్చ ఎలా ఉంది, ఎక్కడ వరకు వచ్చింది, టార్గెట్స్ ఏంటి, ప్రీసేల్స్ పరిస్థితి ఏంటి అనేది మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓజీ ట్రైలర్ యాక్చువల్లీ ఇవాళ రావాలి, ఏదో కంటెంట్ డిలే అని చెప్పి పోస్ట్పోన్ చేశారు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. రేపు మార్నింగ్ 10:08 వదులుతున్నారు. అక్కడ డిలే చేయకపోతే అదే హ్యాపీ. అది అవదమ్మా. అఫ్ కోర్స్ ఒక రోజు లేట్ అయిందని చెప్పి కొంత సెక్షన్ ఆఫ్ ఫ్యాన్స్ డిసప్పాయింట్లో ఉన్నా, కొందరు మాత్రం బొక్కలే, ట్రైలర్ లేకపోయినా ట్రైలర్ ఫ్లాప్ అయినా హై బొంగు మీద తగ్గదన్న రేంజ్లో ఉన్నారు. ఇంకొందరు అయితే సినిమా చూడకుండానే చంపేస్తారా, చచ్చిపోతాం రా డైనోసర్ అక్కడ అనే లెవెల్లో ఉన్నారు. సో ఇదంతా పక్కన పెడితే ఓజీ ట్రైలర్ హైప్ మస్తుంది. ర్యామ్ పోస్టర్స్ ఆ వైబ్ అలానే క్యారీ అవుతుంది. నిన్నొచ్చిన వాషేకే పిచ్చెక్కిపోయింది. సినిమా చూడకుండానే హైప్తో చంపేసేలా ఉన్నారు అనుకున్నాం. రేపు ట్రైలర్తో ఏం చేస్తారో చూడాలి. అంటే భయం వేస్తుంది గూస్ బంప్స్తో పోతానేమో అని. డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి, గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి, పొట్టగొట్టుకుంటూ బాధపడాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. రేపు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇన్ని రోజులు హైప్ కథ ఏంది, ఎలా ఉండబోతుంది, హైప్ని మ్యాచ్ చేస్తుందా, ఇన్ని రోజులు ఏ రేంజ్లో ప్రిపేర్ చేశారు, కట్ చేశారని. బాగుంటే 25th వచ్చే తుఫాన్ని కల్లో కూడా ఊహించలేం. బాగాలేకపోతే హైప్ పైన కొంచెమైన ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓ 2 ఎలివేషన్లు, ఓ 2 క్రేజీ షాట్లు, ఎలక్ట్రిఫైయింగ్ బీజిఎం అండ్ పవర్ స్టార్ స్వాగ్. ఇవి చాలు 2 నిమిషాల్లో. ఇంకేం డైలాగ్స్ కూడా అక్కర్లేదు, ప్లాట్ లైన్ చెప్పకపోయినా పర్లేదు. శవాలు లేస్తాయి. అయితే ఒకసారి ట్రైలర్ టార్గెట్స్ పైన ఒక లుక్ వేస్తే ఇప్పుడు 24 అవర్స్లో మోస్ట్ వ్యూ ట్రైలర్లో హరిహర వీరమల్లు ఉంది 47 మిలియన్ వ్యూస్తో. అండ్ మోస్ట్ లైక్లో RRR ఉంది 1.24 మిలియన్ లైక్స్తో. ఈసారైనా RRR రికార్డ్ బ్రేక్ అవుద్దా? రీసెంట్ టైమ్స్లో ఓజీ మోస్ట్ హైప్డ్ ఫిలిం. ఇది బ్రేక్ చేయకపోతే వేస్ట్, ఇంకా చూద్దాం. తర్వాత కమింగ్ టు ప్రీసేల్స్, యూఎస్ఏలో రచ్చ కొంచెం స్లో అయింది. మేబీ ట్రైలర్తో పుష్ అవ్వచ్చు. బట్ స్టార్టింగ్లో స్పీడ్ అండ్ అల్చల్ చూసి ఇప్పటికే 2.5 మిలియన్ కొట్టేస్తుంది అనుకున్నాం. బట్ చాలా దూరంలో ఆగింది. ఇప్పటికీ $1.77 మిలియన్ కొట్టి టోటల్ నార్త్ అమెరికా కలిపి $1.94 మిలియన్ రీచ్ అయింది. ఇంకా 4 days ఉంది ప్రీమియర్స్కి. బిఫోర్ 4 days టాప్ మూవీస్ చూస్తే అక్కడ 5th ప్లేస్లో గేమ్ చేంజర్ $480K, 4th దేవర $1.7 మిలియన్, థర్డ్ పుష్ప 1.72 మిలియన్, సెకండ్ ఓజీ $1.77 మిలియన్ అండ్ ఫస్ట్ ప్లేస్లో కల్కి $1.9 మిలియన్. రేపు ట్రైలర్ వచ్చాక ఓజీ ఫస్ట్ ప్లేస్కి జంప్ అయిపోద్ది. అండ్ మనం అనుకున్నట్టే ప్రీమియర్స్ 3 మిలియన్ అండ్ ప్రీమియర్స్ ప్లస్ డే 1 కలిపి 4 మిలియన్ లోడింగ్ అనిపిస్తుంది. మీరేమంటారు? అండ్ టికెట్ రేట్స్ అదే హైక్స్. తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్లో ₹100 హైక్ చేశారు, మల్టీప్లెక్స్లో 150 హైక్ చేశారు. అండ్ ఆంధ్రాలో సింగిల్ స్క్రీన్స్కి 125, మల్టీప్లెక్స్కి 150. మొన్న మిరాయికి నార్మల్ రేట్స్ ఉంటే ఆక్యుపెన్సీ ఏ లెవెల్లో ఉండే? ప్రతిసారి ఎందుకు ఈ బొక్కల స్టెప్ అర్థం కాదు. ఓకే తర్వాత ప్రీమియర్స్. అసలు ఈ ఐడియా ఎవడిచ్చాడో కానీ తెలంగాణలో ముందు రోజు నైట్ ప్రీమియర్స్ చేస్తున్నారు 9కి. ఏపీలో 1 AM షోస్ నుండి స్టార్ట్. ఏంది ఇది? వాళ్ళకే తెలియాలి. ఎనీవే రేపు ట్రైలర్ మార్నింగ్ కుమ్మేద్దాం. ఎట్లా కట్ చేశారు, ఏ రేంజ్ స్టఫో రేపు అర్థమైపోద్ది. జస్ట్ కౌంటింగ్ అవర్స్ అంతే. రేపు కలుద్దాం మరి. సో అది గైస్ మ్యాటర్. ఓజీ ట్రైలర్ హైప్, ప్రీ సేల్స్, ప్రీమియర్స్ అది ఇది. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీ అంచనాలు ఎలా ఉన్నాయి, మీ సైడ్ హైప్ ఎలా ఉందో షేర్ చేసుకోండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.